హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 1 ఏప్రిల్ ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్కి రిలవెంట్గా ఉండేటువంటి టాపిక్స్ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. ఫస్ట్ టాపిక్ కచతీవు ఐలాండ్కి సంబంధించింది. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా అట్లాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్గా మనకి ఈ టాపిక్ గురించి అవగాహన ఉండాలి. కచతీవు ఐలాండ్ జోగ్రఫికల్ లొకేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇది ఇండియా అండ్ శ్రీలంక మధ్యన పాక్ స్ట్రైట్లో ఉన్నటువంటి ఒక స్మాల్ ఐలాండ్. ఇది వెరీ స్మాల్ ఐలాండ్. ఇన్హాబిటేషన్ కూడా లేదు. దీనికి ఇన్హాబిటేషన్ లేకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే ఇక్కడ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం. 1974లో మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ శ్రీలంక మధ్యన జరిగినటువంటి ఇండో శ్రీలంకన్ మ్యారిటైమ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఆ అగ్రిమెంట్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఈ కచతీవు ఐలాండ్ పైన శ్రీలంక యొక్క సావరెనిటీని రికగ్నైజ్ చేసింది. ఈ శ్రీలంక సావరెనిటీ ఉన్నప్పటికీ ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఇక్కడ ఈ ఐలాండ్లో జరిగేటువంటి సెయింట్ ఆంథోనీస్ ఫెస్టివల్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశము, అట్లాగే ఈ ఫిషర్మెన్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ నెట్స్ని ఆరబెట్టుకోవడం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడం, దీనికి శ్రీలంక అనుమతించాల్సి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పటికీ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి శ్రీలంకన్ నేవల్ ఫోర్సెస్ వీళ్ళని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత కస్టోడియల్ టార్చర్ చేయడము, ఇలాంటి వాటి కారణంగా కూడా ఇది ప్రతిసారి న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే బీజేపీకి సంబంధించినటువంటి అన్నామలై అనేటువంటి ఒక లీడర్ కచతీవు ఐలాండ్ బదిలీకి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ని తీసుకున్నారు. వాటిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా కోట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. కచతీవు ఐలాండ్కి స్ట్రాటజిక్గా పెద్దగా ఇంపార్టెన్స్ లేదని భావించినటువంటి అప్పటి గవర్నమెంట్ 1974లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ లేకపోవడంతో పాటు శ్రీలంకతో క్లోజ్ టైస్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావించి శ్రీలంక సావరెనిటీని, కచతీవు ఐలాండ్ పైన శ్రీలంక సావరెనిటీని మన ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో గుర్తించింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏంటి అంటే ఇది అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు చాలా వివాదాలకి కారణమవుతుంది అనే దానికి సంబంధించి. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాము. నెక్స్ట్ టాపిక్ కార్డమమ్ క్రాప్కి సంబంధించింది. మనము ఇలాచీ అంటాము, అట్లాగే యాలకులు అంటాం కదా. ఎప్పుడైనా న్యూస్లో మేజర్ క్రాప్స్ గురించి, ఇంపార్టెంట్ క్రాప్స్ గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి గురించి అవగాహన ఉండాలి. ఈ కార్డమమ్, ఈ యాలకుల పంట ఎక్కువగా హై ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి రీజియన్స్లోనే వస్తుంది. లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్ రీజియన్స్లో దీన్ని పండిస్తారు ట్రెడిషనల్గా. నాన్ ట్రెడిషనల్గా ఇండియన్ గవర్నమెంట్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నాగాల్యాండ్, మణిపూర్ ఇక్కడ కూడా ఈ క్రాప్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే కేరళలోని ఇడుక్కిలో ఈ పంటపైన కరువు ప్రభావం పడింది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ కాంపౌండింగ్ క్రైసిస్ పేరుతో టైటిల్తో వచ్చినటువంటి ఎడిటోరియల్. ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీస్లో మనము వాటర్ క్రైసిస్ చూస్తున్నాము. 2017లో కూడా వాటర్ క్రైసిస్ వచ్చింది సౌత్ ఇండియాలో. ఆ తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ వాటర్ క్రైసిస్ వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి వాటర్ క్రైసిస్ దీని యొక్క సివియారిటీ ఇంకా ఎక్కువగా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా అనలిటికల్గా రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఎందుకు ఎక్కువగా ఉండబోతుంది అనే విషయానికి వస్తే ఎల్నినో ప్రభావం ఒకటి, ఆ తర్వాత 2023 లాగే 24 అట్లాగే 26 వరకు ఇట్లాగే ఎవ్రీ ఇయర్ కొంచెం వార్మెస్ట్ ఇయర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు 2024లో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు తమ నివాసాలకి బయట గడిపేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అంశాల కారణంగా ఈసారి వాటర్ క్రైసిస్ అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది అనే దాన్ని విశ్లేషిస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావము మిడిల్ ఇన్కమ్, ఆ తర్వాత లోవర్ ఇన్కమ్ నేషన్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ మన ఇండియా లాంటి
దేశాల్లో చాలా ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. ఇలాంటి ప్రభావాల కారణంగా మల్టిపుల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ వస్తుంది, తర్వాత డిసీజెస్ వస్తాయి. వీటన్నింటికి సంబంధించి గవర్నమెంట్స్ చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి గత ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని అని మెన్షన్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ జిఐ ట్యాగ్స్కి సంబంధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 60 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి జిఐ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇచ్చారు. అయితే ఈ 60ని మనము మెమరైజ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ అట్లాంటి ప్రయత్నం కూడా చేయొద్దు. కాకపోతే వీటి గురించి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. కాబట్టి ఆ లిస్ట్ ఒకసారి చూడండి, సరిపోతుంది. బై హార్ట్ చేయొద్దు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ అన్నీ గుర్తుండేటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ చూసినప్పుడు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే వాటిని ఒకసారి చదవడం వల్ల ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రిలిమ్స్లో వాటిని చూసినప్పుడు మనము గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ జెనెటిక్ ప్రొఫైలింగ్ ఆఫ్ క్యాప్టివ్ జంబోస్. కేరళలో క్యాప్టివ్ ఎలిఫెంట్స్కి సంబంధించి జెనెటిక్ ప్రొఫైలింగ్ స్టార్ట్ అవుతుంది. మన దేశంలో జెనెటిక్ ప్రొఫైలింగ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది చేపడుతుంది. దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో గజ్ సూచన అనేటువంటి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో స్టోర్ చేస్తారు. రైట్. ఏషియాలో దాదాపు 20% ఆఫ్ ద క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఉన్నటువంటి దేశం మనది. ఇది ఇవాళ హిందూ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.